కిరణ్ గారు చెప్పండి, ఈ 2 పాయింట్లు. ఒకటి, అమరావతికి 642 కోట్లు కేవలం హంగుల కోసం అంట. ఒకటి. 2, నిన్నటి నుంచి మొదలైన ఈ వైసీపీ నిరసనలో ప్రధానంగా ఏపీకి అంటే రాష్ట్రానికి చంద్రబాబు హానికరం అనే కొత్త నినాదం ఇచ్చినట్టున్నారు. దీని మీద జరిగిన తీరు, వీటన్నిటి మీద మీ కామెంట్ ఏమిటి? పార్థసారథి గారు చెప్పినట్టుగా హామీలు ఇస్తుండగా నేను అడుగుతారా అన్నట్లుగా చెప్తున్నారు. మరి అది కరెక్టేనా? వైసీపీ అధికారికంగా ఇచ్చిందా లేకపోతే స్థానిక నాయకులు ఇచ్చిన పిలుపు ఆ నినాదం తెలియదు, కానీ కరెక్ట్, సరైన నినాదం అండి. ఈ రాష్ట్రం దివాళా దిశగా పయనిస్తుంది చాలా దారుణంగా. ఇప్పటికే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది, వ్యవసాయ రంగం నాశనం అయిపోతుంది, ఇంకో పక్క విద్యారంగం, వైద్య రంగం ఇవి కూడా నాశనం అవుతున్నాయి. మీరు ఇది చేస్తూ రాష్ట్రాన్ని ఏం బాగు చేస్తున్నారు అంటే పారిశ్రామికవేత్తలకు స్థలాలు చేస్తే రాష్ట్రం బాగుపడిపోయినట్టేనా? ఎటు తీసుకెళ్తున్నారు? ఈ రాష్ట్రం దివాళా కోర ఆలోచనలతో రాష్ట్రాన్ని దివాళా తీసే మార్గంలో పయనింపజేస్తూ రాష్ట్ర ఆదాయం పెంచకుండా ఖర్చు పెంచుకుంటూ కమిషన్లు వచ్చే పనుల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని చివరికి అందువల్ల వైసీపీ అన్న నినాదం కరెక్ట్, రాష్ట్రానికి ప్రమాదం అనేది. అందువల్ల చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవడం అనేది లేనే లేదు. ఆయన సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ లో చెప్తున్నట్టుంది, గెలిచినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో తన ఆదాయం పెంచుకోవాలి, తన సంపద పెంచుకోవాలనే ధోరణిలో పెడుతున్నట్టు తప్ప రాష్ట్ర సంపద పెంచాలి, ప్రభుత్వానికి ఆదాయం పెంచాలి అనే ధోరణిలో పెడుతున్నట్టుగా మాత్రం కనిపించడం లేదు. కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు తగ్గిపోతున్నాయి, రాష్ట్రంలో పన్ను రూపంలో రావాల్సిన నిధులు తగ్గిపోతున్నాయి, ఖర్చులు చూస్తే విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందువల్ల ఇది రాష్ట్రానికి వినాశకరమైన మాత్రం మార్చారు. అది కరెక్ట్ నినాదం నేను అనుకుంటున్నాను. రైట్. అప్పలరాజు గారు చెప్పండి, మీ ఇందాక కట్ అయినట్లుంది. రాష్ట్రానికి చంద్రబాబు హానికరం అనే కొత్త నినాదం ఇచ్చినట్టున్నారు. మరి అఫీషియల్గా పార్టీ పరంగా ఇచ్చారా, నాయకులు ఇచ్చారో తెలియదు. కానీ దాంతోపాటు ఇంట్రెస్టింగ్, ఇందాక మీరు చెప్పారు కదా, ప్రేమోత్సవ్, ఆడపడుచుల పట్ల చంద్రబాబు తీరు అధికారంలో ఉంటే ఇలా, ప్రతిపక్షంలో ఉంటే అలా అని. విశాఖ తీరంలో ప్రేమోత్సవ్ అట. అలాగే ఆడపడుచుల ఆత్మగౌరవ సభలని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఆడపడుచుల ఆత్మగౌరవ సభలని పెట్టారట. సో ఇది పరిస్థితి. సో ఆ సందర్భంగా ఈ క్లిప్పింగ్స్ చూపించడం జరుగుతూ ఉంది. రైట్. ఇక అప్పలనాథ్ గారు మీరు మాట్లాడండి, నిజంగానే చంద్రబాబు గారు ఏపీకి హానికరమా? అలాగే ఇందాక అమరావతి గురించి కూడా మాట్లాడుతున్నారు, దాని మీద కూడా ప్రస్తావించండి. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి, బ్రాండ్ ఏపీ ఇమేజ్ కి చంద్రబాబు గారి వ్యవహార శైలి, వాళ్ళ విధానాలు ఖచ్చితంగా హానికరమని చెప్పొచ్చు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒకసారి మీరు గమనిస్తే, ఇదేదో 640 కోట్లు పెట్టి అమరావతి భవనాలు సోకులు చేసుకుంటున్నారు, లేకపోతే బ్యూటిఫికేషన్ చేసుకుంటున్నారు అన్నటువంటిది నా ఇది కాదు. కానీ ఉన్నటువంటి ప్రతి వ్యవస్థని కూడా ఆయన ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి ఒక ఆర్గనైజ్డ్, ఒక ఆర్కెస్ట్రేటెడ్ క్రైమ్ మాదిరి ఆయన పనిచేస్తున్నారని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. ఆయన మొదటిసారి, రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు, అంటే 95లో ముఖ్యమంత్రి అయిన తర్వాత, అలాగే 99లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అదేదో ఒక పెద్ద విజయం మాదిరి ఆయన పనిచేస్తారు. ఆయన అన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కూడా, అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ కూడా ప్రైవేట్ వ్యక్తులకు ప్రైవేటైజేషన్ చేయటం అన్నటువంటిది ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధి ప్రణాళిక అన్నట్టు, ప్రైవేటైజేషన్ సక్సెస్ స్టోరీ అని ఒక పుస్తకం కూడా రాసి అన్ని ఆర్గనైజేషన్ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టారు ఆ రోజు. మళ్ళీ ఇప్పుడు అంతకు మించి ఇప్పుడు చేయటం అన్నటువంటిది చాలా బాధాకరం. మీరు చూసుకోండి, రోడ్లు వచ్చి రాగానే R&B రోడ్లు, మండల్ కనెక్టింగ్ రోడ్లకు సైతం టోల్ ఫీజులు వసూలు చేస్తాం, ప్రైవేట్ వ్యక్తులకి మెయింటెనెన్స్ కి ఇచ్చేస్తాం అని చెప్పి మీకు ఈ 15-20 సంవత్సరాలకి ఇచ్చేస్తాం, మీరు మెయింటైన్ చేసుకుని మీరే టోల్ ఫీజు వసూలు చేసుకుని అన్నటువంటి పందాలోకి ఒక ఆలోచన తీసుకొని వచ్చారు ఆయన. అత్యంత ప్రమాదకరమైనటువంటి ఆలోచన. ఇరిగేషన్ ప్రాజెక్ట్, బనకచెర్ల ఇరిగేషన్ ప్రాజెక్ట్ నా బ్రెయిన్ చైల్డ్ అని గొప్పగా చెప్పుకున్నటువంటి చంద్రబాబు గారు బనకచెర్ల ప్రాజెక్ట్ ని PPP మోడ్ లో టేకప్ చేయాలని చెప్పి ఆయన ఆలోచన చేసేది ఎంత ప్రమాదకరమైనటువంటిదండి. ఇది కాకుండా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్నింటినీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న సుమారుగా 800 పైబడి LI స్కీమ్స్, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్నింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేసి అవుట్ సోర్సింగ్ PPP మోడ్ లో టేకప్ చేయాలని చెప్పి ఆయన ఆలోచన చేశారు. ఆయన హార్బర్లు, పోర్టులు, టూరిజం డిపార్ట్మెంట్ లో అసలు గవర్నమెంట్ అండర్ లో ఏ ఇన్స్టిట్యూట్ ఒక సెంట్ ల్యాండ్ లేదండి. ప్రస్తుతం
రైట్ నా ఒక్క సెంట్ ల్యాండ్ కూడా టూరిజం డిపార్ట్మెంట్ కి సంబంధించి గవర్నమెంట్ నియంత్రణలో లేదు అన్నటువంటి విషయం మన అందరం కూడా గుర్తెరగాలి. ఆ మాదిరి ఎంటైర్ టూరిజం డిపార్ట్మెంట్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేశారు ఆయన. దానివల్ల వచ్చేటటువంటి ప్రమాదాలే. ప్రైవేట్ వ్యక్తులు ఏంటి, వాళ్ళకి వ్యాపారం కావాలి, వాళ్ళకి లాభం కావాలి, ప్రాఫిట్ కావాలి. కాబట్టి అప్పుడు కామోత్సవం లేదా ప్రేమోత్సవం, బికినీల్ షో అని ఇద్దరికేమో ఒక బీచ్ ట్యాక్ ఇచ్చి అక్కడేమో అంటే అఫీషియల్ గా గవర్నమెంట్ వ్యభిచారం చేయించే కార్యక్రమం ఆ రోజు ఆలోచన. ఈ రోజేమో బీచ్ లోనేమో మందుపోయారని చెప్పడం. ఆర్కే బీచ్ లో, విశాఖపట్నం ఆర్కే బీచ్ లో బీచ్ ట్యాక్స్ పెట్టి బెవరేజెస్ ఆల్కహాల్ అలౌ చేస్తే అక్కడికి వచ్చేటటువంటి ఫ్యామిలీస్, అక్కడికి వచ్చేటటువంటి పిల్లలు, అక్కడికి వచ్చేటటువంటి మహిళలు, వృద్ధులు వాకింగ్ కోసం అక్కడికే వస్తారు, రిక్రియేషన్ కోసం అక్కడికే వస్తారు, గాలి కోసం అక్కడికే వస్తారు. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే విశాఖపట్నం బీచ్ అన్నటువంటిది ఒక సాధారణ పేదవాడి జీవితంలో చాలా ప్రధానమైనటువంటి రిక్రియేషన్ సందర్భంగా ప్రధానమైనటువంటి పాత్ర పోషించేటటువంటి ఫ్రీ రిక్రియేషన్ సెంటర్ అది. అక్కడేమో మీరు మందు పోసి మందు బాబులు ఎలా చేస్తారు అంటే ఇంకంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందండి? ఎక్కడైనా ఉంటుంది అలాగా? సో ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రాన్ని ఒక పద్ధతి ప్రకారం అమ్మేయాలని, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టేయాలన్నటువంటి కుట్ర. మెడికల్ కాలేజీలు ఎంత దారుణం అండి. సంవత్సరానికి 800-1000 కోట్లు పెడితే 4 ఏళ్లలో ఉన్నటువంటి అన్ని మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోయే స్థితి నుంచి ఈ రోజు ఏమో డబ్బులు లేవని చెప్పి యోగాలకేమో 1000 కోట్లు 340 కోట్లు ఖర్చు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఈ నెలలో ఉందట యోగాడే. ఈసారి కృష్ణా నది తీరంలో పెడతారట. ఈసారి ఎన్ని కోట్లు అని చెప్పి నిన్న మొన్న మీలాంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగితే దానికి సమాధానం చెప్పకుండా ఏవేవో తలతికి సమాధానం చెప్పారు చంద్రబాబు గారు. అంటే కంప్లీట్లీ డిసైడ్ అయిపోయారు ఆయన, ఇది నేను చివరిసారిగా ముఖ్యమంత్రి చేస్తున్నాను, రాష్ట్రం ఏమైపోతే నాకేంటి, రాష్ట్ర ప్రజలు ఏమైపోతే నాకేంటి. సో ఒక 2, 3, 4 ఎన్నికలకు అవసరమైనటువంటి ఫండింగ్ ఆ పార్టీకి వచ్చేసే విధంగా ప్రైవేట్ వ్యక్తులతో చేతులు కలిపి రాష్ట్రాన్ని అయితే పూర్తిగా OLX లో అమ్మకానికి పెట్టారని నేనైతే అభిప్రాయపడతాను. అయితే మీ నిన్న నుంచి ఆరంభించిన ఈ వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమం కానీ, సో ఇప్పుడు ఇచ్చినటువంటి నినాదం కానీ ఇది బాగా ఇంట్రెస్టింగ్ గా ఉందని తిలక్ గారు కూడా అంటున్నారు. ఏపీకి చంద్రబాబు హానికరం అని. ఈ ప్రోగ్రాంకి జనం నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? చాలా అద్భుతమైనటువంటి స్పందన ఉంది కేసీఆర్ గారు. జనరల్ గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మోరోవర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 ఏళ్ల కాలంలో చాలా కార్యక్రమాలు చేశాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ, ఇంత హెక్టిక్ షెడ్యూల్ ఇచ్చినప్పటికీ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఒక హెక్టిక్ షెడ్యూల్ ఇచ్చారు. ఇందులోనే మాకు ఈ కార్యకర్తలకు సంబంధించినటువంటి నియామకాలు కానీ, రిజిస్ట్రేషన్స్ కానీ, వెరిఫికేషన్ కానీ అదొక ప్రక్రియ, ఆన్గోయింగ్ ప్రక్రియ ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి పిలిస్తే పరిగెత్తుకొని కార్యకర్తలందరూ రావడం, మేము కార్యక్రమం చేస్తున్న దగ్గర ప్రజలందరూ కూడా వచ్చి నిలబడడం చాలా పాజిటివ్ వైబ్. ఇది చాలా పాజిటివ్ వైబ్. అది నేను నిన్న మొన్న మా విలేజెస్ నుంచి కొంతమంది వచ్చి మామూలుగా వేరే ప్రైవేట్ కార్యక్రమం కోసం అని చెప్పి వచ్చి కూర్చొని వాళ్ళు చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నారు, బాబు గ్రామాల్లో మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించి లేదా చంద్రబాబు గారు గవర్నమెంట్ కి సంబంధించి ఏ రకమైనటువంటి పాజిటివ్ భావన అనేది లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే చిత్తుగా పోతారు బాబు తెలుగుదేశం వాళ్ళు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి మాకు అంటే ప్రజలు, జనరల్ పబ్లిక్ మాకు కన్సోల్ చేస్తున్నటువంటి పరిస్థితి అండి. అంటే ప్రజలకి ఇప్పటికి కానీ అర్థం కాల చంద్రబాబు గారి చేతులు మోసపోయామా అన్నటువంటిది ఇప్పటికి కానీ అర్థం కాల. మా పార్టీ ఓడిపోవడానికి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఓడిపోవడానికి ఆ రోజు మేము ఇచ్చినటువంటి వైఎస్ఆర్ ఆసరా ఏదైతే డ్వాక్రా మహిళలు 2014 ఎన్నికల ముందు తీసుకొచ్చినటువంటి రుణాలకి ఎన్నికల నాటికి ఎంత రుణం ఉంటే అంత రుణం 4 విడతల్లో మాఫీ చేస్తామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సో ఎంటైర్ ఆ అప్పులన్నీ కూడా 19 ఎన్నికల ముందు 26,000 కోట్లు సుమారుగా ఉన్నాయి కేసీఆర్ గారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 4 విడతలు వైఎస్ఆర్ ఆసరా పేరు చెప్పి టైంకి ఇంట్రెస్ట్ కూడా వే ఆఫ్ చేసి చాలా చక్కగా దాన్ని క్లియర్ చేయడం జరిగింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా రుణమాఫీ చెప్తారు అన్నటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,18,00,000 మంది మహిళలు అంటారు కాబట్టి 1 సెకండ్ కేఎస్ఆర్ గారు 1 సెకండ్ ఓడిపోవడానికి కారణం చెప్తున్నాను నేను. 2023 డిసెంబర్ నాటికి ప్రతి గ్రూప్ కూడా 10 లక్షలకి తక్కువ కాకుండా అప్పులు తెచ్చుకున్నటువంటి పరిస్థితి.
ఆ 2023 డిసెంబర్ నాటికి డ్వాక్రా మహిళలు అందరూ తెచ్చుకున్నటువంటి అప్పులు సుమారుగా 1,50,000 కోట్ల పైబడి డ్వాక్రా మహిళలు అప్పు తెచ్చుకున్నటువంటి సందర్భం. అదేంటి? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేస్తారన్నటువంటి విశ్వాసంతో, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ డ్వాక్రా రుణమాఫీ అనౌన్స్ చేస్తారన్నటువంటి ఒక నమ్మకంతో చేశారు. కాబట్టి మరి అంత ఓవర్ హెల్మింగ్ అప్పులు మనం తీర్చలేము కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేకపోయారు. చెప్పలేనటువంటి సందర్భంలో మరి ఈ అప్పుల్ని ఎలా తీర్చాలన్నటువంటి డ్వాక్రా మహిళలకి కొంత ఆలోచన వచ్చినప్పుడు చంద్రబాబు గారు చెప్పినటువంటి అబద్ధాలు, 18 సంవత్సరాలు దాటితే 1,500 చొప్పున ఇస్తాను, 50 సంవత్సరాలు దాటితే బీసీలకు కూడా పెన్షన్ ఇస్తాము, లేకపోతే ఈ రకమైనటువంటి నిరుద్యోగులు వృత్తిస్తాము అన్నటువంటి అబద్ధాలని అప్పుడు నమ్మాల్సి వచ్చింది ప్రజలకి. వాటిని నమ్మి ఓట్లేశారు. ఇప్పుడు చంద్రబాబు గారి విశ్వరూపం, చంద్రబాబు గారి నిజరూపం ఈ రోజు మహిళలందరికీ అర్థమైంది అన్నటువంటిది నేనైతే భావిస్తా ఉన్నా. ఖచ్చితంగా పోలీసులతో మీకు కూడా ఏదో గొడవైనట్లుంది అక్కడ ఈ ధర్నా దగ్గర. మరి అంటే మేము పోలీసులతో మాకు గొడవ అయింది అని చెప్పుకునేటటువంటి సందర్భం గురించి మేము ఆలోచించడం లేదు. ఏంటంటే పోలీసులతో మాకు గొడవ జరగకపోతే ఈ రోజు మాకు పోలీసులతో మాకు గొడవ జరగలేదని చెప్పి దాన్ని వార్త వేసుకోవాలి తప్ప పోలీసులతో గొడవ జరగకపోతే, కన్ఫ్రాంటేషన్ లేకపోతే అది మాకు వార్త. కన్ఫ్రాంటేషన్ ఉంటే అది వార్త కాదు. దాని గురించి మేము అసలు ఆలోచించే పరిస్థితి కూడా లేదు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని అప్రజాస్వామిక విధానాలు వీళ్ళు ఇంప్లిమెంట్ చేసినా, ఎన్ని రకాలుగా మమ్మల్ని కట్టడి చేయాలని ట్రై చేసినా అంతకు మించిన ఉత్సాహంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయితే పనిచేస్తున్నాడని నేనైతే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకి తెలియజేయదలుచుకున్నాను.